తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు పేటెక్కిపోయారు. కాశ్మీర్కు వచ్చిన పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో దాదాపుగా 27 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాల్పుల సమయంలో చాలా మంది తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీసి బయటపడ్డారు. వీరిలో టెలివిజన్ సెలబ్రిటీ జంట దీపికా కాకర్, షోయబ్ ఇబ్రహీం ఉన్నారు. వీరు కొద్ది రోజుల క్రితమే కాశ్మీర్ పర్యటనకెళ్లారు. అయితే ఉగ్రదాడి జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. అదృష్టవశాత్తు త్రుటిలో తప్పించుకున్నారు. ఇక కశ్మీర్ దాడి దృశ్యాలను చూసిన వీరి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనలో వారు చిక్కుకున్నారేమోనని మెసేజ్లు పెట్టారు. తాజాగా దీపిక ఆమె భర్త షోయబ్ ఢిల్లీ చేరుకున్నట్లు తెలుపుతూ ఓ పోస్ట్ను పంచుకున్నారు. మేం క్షేమంగా ఉన్నాం, ఉదయమే కశ్మీర్ నుంచి బయలుదేరాం, సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం, ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే వీరు చేసిన పోస్ట్ ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు తెలిపిన నటుడు ఈ పర్యటనపై వ్లాగ్ చేసినట్లు వెల్లడించారు. అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఒకవైపు ఈ పెను విషాదంపై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్ ప్రచారం చేసుకుంటున్నారా అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.